ఒక ప్రాంతంలో ఒక సన్యాసి ఉన్నాడు. ఆయనకు ఒక వరం ఉంది. ఏమిటి ఆ వరం అంటే, ఆయన డాన్స్ చేస్తే లేక నాట్యం చేస్తే మేఘాలు కమ్ముకొని వచ్చి వర్షం పడుతుందట. వినండి ఇక. అర్థమైందా? ఏం వరం ఉంది? ఆయన డాన్స్ చేస్తే, ఆయన నాట్యకృత్యం చేస్తే మేఘాలన్నీ కమ్ముకొని వచ్చి వర్షం పడుతుందట. ఇది ఆయనకున్న ఒక పవర్. ఇది గమనించినటువంటి వాళ్ళు, వర్షాలు లేని అటువంటి వాళ్ళు, వర్షాలు పడినటువంటి ప్రాంతాలకు ఆయన పిలిపించుకొని ఆయన చేత నాట్యకృత్యం చేయించుకొని వర్షం పడుతుంది అనే ఒక పేరు ఆయనకుంది. ఒక ఊరి ప్రజలు గమనించారు, యవనస్తులు ఉంటారుగా, గమనించి వాళ్ళు, ఏమి ఆయన డ్యాన్స్ చేస్తేనే పడుతుందా, మనం డ్యాన్స్ చేస్తే పడదా, ఒకసారి పిలిపించిందంటే అట్లాగనే ఎండాకాలం వచ్చింది, పశువులు గొర్రెలు మేకలు మనుషులు ఇబ్బంది పడుతున్నారు వర్షం లేక నీళ్లు లేక. ఆ ఆ గురువు గారిని పిలిపించుకొని ఒకసారి డ్యాన్స్ చేపిద్దామని ఊరి ప్రజలు అనుకొని, పెద్దలు అనుకొని ఆయన పిలిపించారు. ఆయన పిలిపిస్తే ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఆ కుర్ర వాళ్ళందరూ పోగా ఆయన ఎగతాళిగా మాట, నువ్వు డ్యాన్స్ చేస్తేనే పడేది, మేము డ్యాన్స్ చేస్తే పడదా, మేము నాట్యం చేస్తే పడదా అంటే ఆయన అన్నాడు, పర్వాలేదు బాబు, ఎవరేసినా పడుతుంది, మీరు కూడా చేయొచ్చు. సరే పందెం వేసుకుందాం, నువ్వే కాదు మేము చేస్తాం డ్యాన్స్, ఎవరు డ్యాన్స్ చేస్తే పడుతుందని చెప్పేసి కుర్ర వాళ్ళందరూ ఒక స్టేజ్ కట్టుకొని ఇక నాట్యం చేయటం మొదలుపెట్టారు. ఏం చేయటం, డ్యాన్స్ చేయటం మొదలుపెట్టారు. రాత్రి 7 గంటల నుంచి పాపం 11:30 12 గంటల దాకా, అర్ధరాత్రి దాకా అలసిపోయిన దాకా డ్యాన్స్ చేశారు. కానీ ఒక్క నీటి బొట్టు కూడా పడలేదు, ఒక్క చుక్క కూడా పడలేదు, పైన ఏ మేఘము కనిపించలేదు. అలసిపోయి ఆఖరికి ఇక మా వల్ల కాదన్నట్టుగా ఆగిపోయారు. ఆ తర్వాత ఈ గురువుగారు, ఈ సన్యాసి నాట్యం చేయటం మొదలుపెట్టాడు. 3 అయింది, ధ్యానం చేస్తూనే ఉన్నాడు. 4 అయింది, 5 అయింది, 6 అయింది, 7 అయింది, 9 దాకా ఆయన డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు. అప్పుడు మేఘాలు కమ్ముకొని వచ్చాయి. అతను వేసిన డ్యాన్స్కు తగినట్టుగానే వర్షము కురవటం మొదలుపెట్టింది. వినండి, తలపైకి ఎత్తండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి దీనికి కారణం ఏమిటి అంటే, ఇక్కడ నేను రాసుకున్న మాట మీకు చెప్తున్నాను. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, నువ్వు డాన్స్ చేస్తే వర్షం పడింది, మేము డాన్స్ చేసాము, మేము నాట్యం చేసాం, ఎందుకు పడలేదు అని గురువు గారిని అడిగారు. అప్పుడు ఆ గురువు గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మీరు వర్షం పడాలని డాన్స్ చేశారు. ఏం చేశారు? మీరు వర్షం పడాలని నాట్యం చేశారు. నేను వర్షం పడేంత వరకు నాట్యం చేస్తూనే ఉన్నా. ఇది తేడా. అర్థమైందా మీకు? మీరు వర్షం పడాలని డ్యాన్స్ చేశారు, నేను వర్షం పడేంత వరకు డ్యాన్స్ చేస్తూనే ఉన్నాను. మీకు నాకు తేడా ఏంటంటే ఇదే. వినండి, కొంతమంది లక్ష్యము చేరుకోవాలని పనిచేస్తారు. అయితే నేను చెప్తున్నాను, లక్ష్యము చేరుకునేంత వరకు పనిచేయండి. మీ గురి వద్దకు వెళ్ళేంత వరకు పనిచేయండి. మీరు అనుకున్నది జరిగేంత వరకు పని ఆపకండి. మళ్ళా చెప్తున్నాను, లక్ష్యము చేరుకునే వరకు పని చేయటం కాదు, లక్ష్యము చేరుకునేంత వరకు పని ఆపకుండా మొదలు పెట్టే పని చేయండి. ఆ గురువు గారు అంటున్నారు, మీరు వర్షం పడాలని డ్యాన్స్ చేశారు, నేనైతే వర్షం పడేంత వరకు డ్యాన్స్ చేశాను. అది తేడా. వినండి, నీడ. ఒక మనిషి నిలబడాలి అంటే, ఒక చెట్టు కనపడితే ఎండకు పాపము ఏం చేస్తాడు? నీడకెళ్తాడు. మనిషి నిలబడాలంటే నీడ ఉండాలి. తల్లికి పిల్లకు తల్లి నీడ, బిడ్డలకు తల్లిదండ్రుల నీడ, భార్యకు భర్త నీడ. ఏమండి, భర్తను పోగొట్టుకున్నటువంటి విధవరాలుగా ఉంటున్నటువంటి ఆ బిడ్డలకు ఆ బంధువులు ఒక నీడ, అయిన వారు ఒక నీడ, ఏమండి, స్నేహితులు ఒక నీడ. ఇవన్నీ కూడా గత వారాల్లో మీకు నేను బోధించాను. ఒక మాట మీకు చదివిస్తాను. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 7వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. ఏబు గ్రంథం 7వ అధ్యాయం 1, 2 వచనాలు. నరుల కాలం యుద్ధకాలము కాదా, వారి దినములు కావా, నీడను నీడను అపేక్షించు, నీడను అపేక్షించు. ఒక పెద్ద భవనం ఉందంటే అక్కడ సూర్యుడు వచ్చినప్పుడు ఒక నీడ పడుతుంది. ఒక చెట్టు ఉందంటే నీడ ఉంటుంది. ఒక మనిషి నిలబడితే నీడ పడుతుంది. మన దేవుని బిడ్డలారా,
నీడ కోసం మనం ఎప్పుడు పరిగెడతామంటే రేపు రాబోతున్నటువంటి ఆ, ఈ మార్చి దాటిన తర్వాత ఏప్రిల్ ఉంటుంది చూడండి. ఏప్రిల్ వెంబడే మే నెల ఉంటుంది చూడండి. అప్పుడు ఉంటుంది మన పని. ఏమండి ఇక్కడ కూర్చోడానికి కూడా ఎలా ఉంటుంది? ఆ, ఎప్పుడు పాస్టర్ గారు ముగిస్తే బాగుండు అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే రేకులు కాబట్టి. ప్రియులారా, నీడ ఇప్పుడు పరమగీతాలు 4వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయం ఆ, ఆ, ఉమ్, మళ్ళా చదువు. ఎండ చల్లారి నీడ జరిగిపోయే వరకు చాలే. ఎండ చల్లారి ఎండ చల్లారినప్పుడు ఏం పడుతుంది? నీడ పడుతుంది. కాబట్టి నీడ గురించి మీకు ఎన్ని వృక్షాలు చెప్పాను, ఎన్ని చెట్ల గురించి చెప్పాను చెప్పండి. పోయిన 2 వారాల క్రితం మీకు బోధించినటువంటి ఎన్ని చెట్ల గురించి? 3 చెట్ల గురించి మీతో నేను మాట్లాడాను. ఏ చెట్టు నీడలో మనం ఉన్నాము అన్న విషయాలు మీతో నేను పంచుకున్నాను. మొదటి చెట్టు మీకు గుర్తుందా? రాసుకున్నారా ఏమన్నా? రాసుకుంటే చెప్పండి. ఏ వృక్షము కింద ఏ నీడన ఉన్నాడు ఒక వ్యక్తి? బదిరి వృక్షము. బదిరి వృక్షము నీడన. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. ఊరక అలా చూపించేసి అసలు విషయానికి మనం వెళ్ళిపోతున్నాం. 19వ అధ్యాయం 4వ వచనం, మొదటి రాజుల గ్రంథం. తాను ఒక దిన ప్రయాణం అరణ్యములకు పోయి ఒక బదిరి వృక్షము కింద కూర్చొని ఏ నీడలో ఉన్నాడు? బదిరి వృక్షము క్రింద, బదిరి వృక్షము నీడకు చేరాడు. ఎవరితను? ఏలియా. ఏలియా అంటే రోషము కలిగిన సేవకుడు. 450 మంది ప్లస్ 400 మందిని, 850 మంది పురోహితులను అనగా పూజారులను, బయల ప్రవక్తలను అంతము చేసినటువంటి ఒక అద్భుతమైన సేవకుడు. రాజుల ఎదుట నిలబడి దేవుడు చెప్పింది చెప్పినట్టు మొహమాటం లేకుండా మాట్లాడినటువంటి వాడు. వర్షము రావాలి అంటే ప్రార్థన చేస్తే వచ్చేది, ఆగమంటే ఆగేది. అంత శక్తి కలిగినటువంటి దైవజనుడు. అలాంటి వాడు యెజబెలు అనే ఒక మహారాణికి భయపడి ఇప్పుడు 19వ అధ్యాయంలో పరిగెడుతున్నాడు. ఆమె చంపేస్తాను నిన్ను, ఈ రోజు కల్లా, రేపు ఈ పూట కల్లా నువ్వు ఉండవు అని ప్రకటన చేస్తే దానికి భయపడి ఇంత గొప్ప సేవకుడు పరిగెడుతున్నాడు. పరిగెత్తి పరిగెత్తి ఎక్కడ ఏ నీడను ఆశ్రయించాడు? బదిరి వృక్షము అనగా ఇక్కడ నేను మీకు చెప్పాను, భయము, పెరిగితనము, నిరుత్సాహం కలిగిన చెట్టు ఇది. ఇలాంటి చెట్టు నీడన మనం ఉండటానికి వీలు లేదు. భయపడకుడి, మన అబ్బాయి చెప్పాడు. భయపడకుడి అనే పదము బైబిల్లో 365 సార్లు కనిపిస్తుంది. ఎందుకో దేవుడు దాన్ని లెక్కించినప్పుడు 365 సార్లు ఈ పదము బైబిల్లో కనిపిస్తుంది. భయపడొద్దు, 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 భయపడొద్దు. ఎన్నిసార్లు కనిపిస్తుంది చెప్పండి? 365 సార్లు కనిపిస్తుంది. అనగా అర్థం ఏమిటి? సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 లేక 66 రోజులు. ప్రతి రోజుకు ఒక మాట ఏమిటంటే భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు అని ప్రతిరోజు వాగ్దానం ఏంటంటే, అమ్మా భయపడొద్దు, బిడ్డ భయపడొద్దు, కుమారి భయపడొద్దు, కుమారుడా భయపడొద్దు అనే పదం మనకిస్తుంది దేవుడు, ఒక ధైర్యం కలిగిన వాగ్దానం. అయితే ఇప్పుడు ఏలియా భయపడి నిరుత్సాహంతో, పిరికితనంతో పారిపోతున్నాడు. ఈ వృక్షం కింద ఈ నీడన చేరిన వాళ్ళు అలాగనే ఉంటారు. నెంబర్ 2, రెండో చెట్టు. ఏ చెట్టు? సొర చెట్టు నీడ. సొర చెట్టు నీడ ఎవరున్నారు? యోనా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. 4, 6 యోనా గ్రంథం. యోనా దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరచెను, అతనికి కలిగిన శ్రమను పోగొట్టుటకై అది పెరిగి నీడ వచ్చింది. ఏ చెట్టు ఇది? సొర చెట్టు తెలుసా మీకు? అంత బాగానే ఉంటాయి కదా, అంత బాగానే ఉంటాయి, 3 పైన ఉంటాయి. ఏ కాయలు? సొరకాయలు. మన మార్కెట్కి వెళ్తే బోళ్ళని కాయలు దొరుకుతాయి. దీన్ని బాగా పప్పులు పెట్టుకోవచ్చు, సొరకాయ పప్పు చేసుకోవచ్చు, కూర కూడా వండుకోవచ్చు.
సొరకాయ కూర కూడా వండుకొని తిన్నారు ఎప్పుడన్నా? తినండి, బాగుంటుంది అండి. ఇది ఇతని బాధను చూసిన దేవుడు యోనా కొండ మీద ఉన్నాడు, ఏ చెట్టు అక్కడ లేదు. ఇతను ఎండకు బాగా ఇబ్బంది పడుతున్నాడు. దేవుడు ఎందుకో అప్పటికప్పుడే ఒక విత్తనం అక్కడ వేశాడు, తన చెట్టు అప్పటికప్పుడే పెరిగిదట. యోనాకు ఎండ దెబ్బ తగలకుండా నీడనిచ్చాడు. నీడనిచ్చిన తర్వాత ఆ నీడను ఆశ్రయించినటువంటి ఆ యోనా తర్వాత ఆ చెట్టు కాస్త ఎండిపోవటం మనం చూస్తాం ప్రియులరా. ఈ సొర చెట్టు నీడ అంటే అర్థం ఏమిటి? ఆ చెప్పండి. తాత్కాలికమైన నీడను ఆశ్రయించడానికి వీల్లేదు అంటే బంధువులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, అయిన వారే కావచ్చు, నీకు సంబంధించిన వారు ఎవరైనా సరే వీళ్ళను ఆశ్రయించినట్లయితే, ఈ నీడను నువ్వు కూర్చున్నట్లయితే ఒకరోజు మోసపోయినట్టే. ఆ స్నేహితులు ఉన్నారు, నాకేమి భయము లేదని నువ్వు ఆలోచించినట్లయితే ఒకరోజు ఆ స్నేహితులే నిన్ను మోసం చేస్తారన్నది మర్చిపోదు. నాకు బంధువులు ఉన్నారు, ఇబ్బంది లేదు అని నువ్వు ఆలోచించి వాళ్ళ నీడకు నువ్వు వెళ్ళినట్లయితే ఒకరోజు వాళ్ళే నిన్ను ఇబ్బందులు పాలు చేస్తారన్న విషయం మర్చిపోవద్దు. నాకు అయిన వారు ఉన్నారు, నాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని నువ్వు ఆలోచించినట్లయితే తప్పకుండా వాళ్ళే నిన్ను దూరం పెడతారన్న విషయం మర్చిపోవద్దు. సొర చెట్టు నీడనగా తాత్కాలికమైన నీడ ఎంతసేపు ఎండిపోయిందండి? అప్పటికప్పుడే మొలిచిన ఆ చెట్టు నీడనిచ్చిన తర్వాత మరలా ఎండిపోయింది. అది అది అందుకే మనము ఈ నీడన ఉండటానికి వీలు లేదు. మూడో చెట్టు మీకు చూపించాను. ఏ చెట్టు ఇది? ఏ చెట్టు ఇది? ముళ్ళ పొద నీడన ఉండటానికి అసలు వీలు లేదు. ముళ్ళ పొద కింద ఎప్పుడు కూర్చున్నారా? ఒకసారి వెళ్ళి రేగి చెట్టు కింద కూర్చోండి చూద్దాం. ఏమండి, రేగి చెట్టు కింద కూర్చొని ఒకవేళ పొట్టెక్కి లేచారనుకో ఇంకా తగులుకుంటే వదిలిపెట్టేది కానీ కాదు. ఏది? రేగి చెట్టు. మరి అర్థమైందా? ఈ ముండ్ల పొద నీడు అనగా సైతాను నీడకు అస్సలు వెళ్ళదు. వాడు నిన్ను ఆకర్షిస్తాడు. చాలా బాగుందిరా అని చూపిస్తాడు. సుఖం దొరుకుతుంది అంటాడు, ఇక్కడ ఆనందం ఉందంటాడు, ఇక్కడ సౌఖ్యం ఉందంటాడు, నీకు ఎంత కావాలన్నా నీకు ఇప్పిస్తానంటాడు. దయచేసి వాడి నీడకు అసలు వెళ్ళటానికి వీలు లేదు. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 15వ వచనం చదవద్దు. ఇక అసలైన విషయానికి మనం వెళ్ళిపోబోతున్నాం. మనము ఏ చెట్టు నీడలో ఉన్నామో అది మీకు చెప్పాను. అయితే ఈరోజు దేవుని నీడలో లేక ప్రభువు నీడలో మనము ఉండాలి. ఇది ప్రశ్న. ఏ నీడకు రావాలి? ఇప్పుడు చెప్పినన్ని నీడలు మూడు చెట్లు నీడ గురించి మాట్లాడాను ఈరోజు. అందుకే నేను మొదటిగా పాట పాడింది. ఏమని పాడాను చెప్పండి? ఏం పాట పాడా? నీ చల్లని నీడలు, నీ చక్కని సేవలు నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా, నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా. నీ చల్లని నీ చక్కని సేవలో. ఆమేన్. తిరుపతిరావు గారి చేత పాడిద్దాం అనుకున్నాను. ఆయనకు ఒక నీడ పాట వచ్చింది. నీ నీడలో వీలైతే పాడిద్దాం, కానుక పెట్టిద్దాం. అర్థమైందా? నీ చల్లని నీడలో నా బ్రతుకు సాగిపోతే బాగుంటుంది అని ఆ భక్తుడు ఆ పాట రాస్తుంది. కష్టాలు ఎన్ని వచ్చినా, వేదనలు ఎన్ని వచ్చినా నీ చల్లని నీడుంటే చాలు ప్రభు అని మొదటి చరణం మనం మన దేవుడికి 91వ కీర్తన. ఇంకా వెళ్ళిపోదాం. ప్రభు నీడలో ఉండాలి లేక దేవుని నీడలో మనం ఉండాలి. మొదటి మాటను మీకు చూపించే ముందుగా మూలవాక్యం 91వ కీర్తన మొదటి 2 వచనాలు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. చూసావా? చాలా అద్భుతమైనటువంటి ఈ కీర్తన. ఎవరు రచించుంటారు ఈ కీర్తన చెప్పండి? ఎవరు రాసి ఉంటారు ఈ కీర్తన చెప్పండి? సరే, 90వ కీర్తన ఎవరు రాశారు చెప్పండి? ఇది కూడా ఆయందే. ఇక్కడ మోషే గారు ఈ కీర్తన రచించినప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మహోన్నతుని చాటున నివసించువాడు
సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. విశ్రమం అనగా విశ్రాంతి. దేవుని నీడలో మనం ఉన్నప్పుడు, ప్రభు రెక్కల నీడకు మనం వచ్చినప్పుడు విశ్రాంతి కలుగుతుంది, ఆశ్రయం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 మాటలు ముచ్చటగా కొన్ని నిమిషాలు నేను ముగించబోతున్నాను. మొదటి మాట, ప్రభు నీడలో మనం ఉండాలి అని. మొదటి మాటలా ఆయన నీడ ఎలాంటి నీడ అంటే, మొదటిది ప్రభు రెక్కల నీడలో మనం ఉండాలి. రెక్కలు రెక్కలు. ఇప్పుడు మొదటి మాటకు మీకు మూలవాక్యం చూపిస్తున్నాడు. 36వ కీర్తన 7వ వచనం. 36వ కీర్తన 7వ వచనం. మొదటి మాట, ప్రభు రెక్కల నీడలో మనం ఉండాలి. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి రెక్కల నీడకు రావాలి? ఇందాక చెప్పినట్టుగా బంధువులు, స్నేహితులు అయిన వారు, మాకు సంబంధించిన వారు ఉన్నారండి, వాళ్ళ రెక్కల నీడ మాకుంది అనడానికి వీల్లేదో. వారు తాత్కాలికమైన నీడ. అవసరమైనప్పుడు మాత్రము నిన్ను వదిలిపెట్టేస్తారు. నీకు అవసరమైనప్పుడు వాళ్ళు నీకు దక్కరు. వాళ్ళు అవసరమైనప్పుడే నీకు ఫోన్ చేస్తారు. తాత్కాలికమైనటువంటి నీడన కూర్చున్నటువంటి సొర చెట్టు నీడన కూర్చున్నటువంటి యోనా ఏమయ్యాడు? సొర చెట్టు కాస్త ఎండిపోయింది. ఎవరు రెక్కల నీడకు మనం రావాలంటే, యేసుక్రీస్తు యొక్క రెక్కల నీడకు మనం రావాలి. ఆయన రెక్కల కిందికి రావాలి. ఆయన రెక్కల కింద నరులకు ఏముంది? ఆశ్రయం ఉంది. ఆయన రెక్కల కిందకి వచ్చినప్పుడు ఏముంది? క్షేమం ఉంటుంది. ఆయన రెక్కల కింద ఏముంటుంది? ఆరోగ్యం ఉంటుంది. ఆయన రెక్కల కింద ఏముంటుంది? సురక్షత ఉంటుంది, భద్రత ఉంటుంది. దేవుని రెక్కల నీడన, మీకు తెలుసా, కోడి తన పిల్లలను చేర్చుకున్నట్టు బైబిల్లో తెలుసా మీకు? మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. 23:30. యెరూషలేమా, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కింది ఎలాగూ చేర్చుకుందునో అలాగును నేను కూడా నీ పిల్లలను ఎన్నోసార్లు అడిగాను, రండి నా రెక్కల కిందికి రండి, నా రెక్కల నీడకి రండి. ఎన్నిసార్లు బ్రతిమలాడుతున్నాను, ఎన్నిసార్లు మిమ్మల్ని అడుగుతున్నాను, రండి. సాతాను నీడలో ఎందుకు ఉంటున్నారు మీరు? తాత్కాలికమైనటువంటి సొర చెట్టు నీడలో ఎంతకాలం ఉంటారు మీరు? బదిరి వృక్షం అనే భయము అనే నీడలో ఎన్నాళ్ళు ఉంటారు మీరు? పిరికితనము కలిగి. నా రెక్కల కిందకి వస్తే భయపడను మీరు. నా రెక్కల కింద ఉంటే, కోడి తన పిల్లల రెక్కల కింద పెట్టుకుంటే ఏ గద్ద వచ్చినా, ఏ కాకి వచ్చినా చూడండి, కోడికి నోరు లేని జీవమే. ఏమండి, అది కరవలేదు, అన్ని పక్షుల్లాగా వేటాడలేదు, కానీ తన పిల్లలను కాపాడుకోవటానికి పంజా విసురుతుంది. తెలుసా మీకు? పొరపాటున కాకి వచ్చి ఎత్తుకొని వెళ్ళమను కోడి పిల్లని చూద్దాం. ఎత్తుకొని వెళ్ళమను. అసలు పిల్లలను కనిపించకుండా రెక్కలతో చుట్టూ కప్పిపడి, అదే కోడి బలం. తన రెక్కల కింద దాచిపెట్టిద్దండి, తన రెక్కల కింద దాచిపెట్టిద్ది. అందుకే 91వ కీర్తనలు ఏముంది? అది కూడా చదవండి. 4వ వచనం. ఆమేన్, హల్లెలూయా. ఏంటి ఏం చేస్తాడు? మళ్ళా చదవమ్మా. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఏముంది? ఆశ్రయము. చుట్టూ పారి ఉంది, ఎవ్వడు శత్రువు రావటానికి వీల్లేదో. నీ ఇంటి చుట్టూ కంచె ఉంది, ఎవ్వడు నీ ఇంటి మీదికి రావటానికి వీల్లేదో. నీ ఇంటి చుట్టూ ప్రాకారం ఉంది, ఏ తెగులు నీ గుడారము సమీపించడానికి వీల్లేదో. ఎందుకంటే ఆయన రెక్కల కింద ఆశ్రయం ఉంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, నరులు ఆయన రెక్కల కిందకి ఎందుకు వస్తున్నారంటే, ఆయన రెక్కలతో కప్పును. కనిపించదు సైతానుకు. రాత్రి వీడియో చూస్తున్నాను, ఒక అమ్మాయి బైబిల్ చదువుతుంది. బైబిల్ ఇలా పట్టుకొని కుర్చీలో కూర్చొని బైబిల్ చదువుతుంది. బైబిల్ చదువుతూ ఉంటే ఒక 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 ఎమ్మికల గూడు లాంటి వ్యక్తి
ఒక కత్తి తీసుకొని ఆ అమ్మాయి మీదకి వస్తా ఉన్నాడు. అంటే ఏమంటారు ఏమంటారు అస్థి పంజరం లాగా ఉన్నాడు. వాడు వస్తా ఉన్నాడు. అయితే వెనక భాగములో ఉన్న దేవదూత వాడిని గమనించలా వాడు. దేవదూత వెనక ఒక అగ్ని గోళంతో కలిగిన కట్టెలు పట్టుకొని వాడు రాగానే అలాగనే కొట్టి పడేశాడు. ఈ అమ్మాయి ఏం చూస్తామలా, ఈ అమ్మాయి బైబిల్ చదువుకుంటాం. వెంటనే ఒక పాము మాదిరిగా మరలా వచ్చింది. పామును అగ్నితో కాల్చి పడేశాడు. ఒక తోడేలు వచ్చింది, దాన్ని కాల్చి పడేశాడు. ఆఖరికి 2 కొమ్ములు వేసుకొని సైతాన్ గాడు బీభత్సమైన రూపంలో వచ్చాడు. వాడిని తరిమేశాడు. అదృశ్యంగా దేవదూత మనతో ఉంటాడన్నది ఆ వీడియో నాకు అర్థమైంది. అర్థమైందా? మనకు తెలియదు, మనం చూడం కానీ అదృశ్యంగా దేవదూతలు మనతో ఉంటారు, మన మార్గంలో ఉంటారు, మన ఇంటి చుట్టూ ఉంటారు. ఏ శత్రువు దాడి చేయడానికి వీలు లేదు. 63వ కీర్తన 63వ కీర్తన 7వ వచనం 63:7 వచనం ఉంటివి నీ రెక్కల చాటున. మెయిన్ ఎక్కడున్నాడు? ఎక్కడ? నీ రెక్కల చాటునయ్యా నిన్ను స్తుతిస్తున్నానయ్యా, నీ రెక్కల చాటుని నేను స్మరణ చేస్తున్నానయ్యా, స్తుతిస్తున్నాను. అండి ఏం పాట అది? ఇదిగో దేవా ఈ జీవితం, నా పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం నీ శరణం, నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా పాదమస్తకం నీకంకితం. ఆమేన్. శరణ కోరుదాం. ఆయన రెక్కల కిందికిరా, ఆయన దగ్గర శరణ కోరు. కోడి తన పిల్లలను చేర్చుకున్నట్లుగా ఎన్నో మారులో నిన్ను నన్ను ఆయన రమ్మంటున్నాడు. రా నా రెక్కల నీడికి రా, నీకు ఆపద ఉండదు, ప్రమాదం ఉండదు, తెగులు రాదు, శత్రువు రాదు. ఎందుకు ఆయన రెక్కల కింద ఏముంది? మలాకి గ్రంథము 4వ అధ్యాయంలో ఆయన రెక్కల కింద అద్భుతమైన ఆరోగ్యం ఉంది. 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు మీకు ఉదయించును, అతని రెక్కలు. మెయిన్ ఏముందండి? ప్రభు రెక్కల నీడన ఎందుకు రావాలి? ఆయన రెక్కల నీడన ఆరోగ్యం ఉంది. ఆయన రెక్కల నీడలో వస్తే నువ్వు బలపరచబడతావు. ఆయన రెక్కల కిందకి వస్తే నువ్వు బాగుపడతావు. క్షేమకరమైనటువంటి ఆరోగ్యం నీకు దొరుకుతుంది. ఎన్ని డబ్బులు తగలేస్తున్నది చెప్పండి. హాస్పిటల్కి వెళ్తే ఎంత డబ్బు అవుతుంది చెప్పండి. ఎన్ని మందులు ఈరోజు అండి, ఓన్లీ మందుల ద్వారానే బతుకుతున్నారు. ఆ ట్యాబ్లెట్ వేసుకోకపోతే కుదరదండి. ఇన్ని ట్యాబ్లెట్లు కవర్ నిండా తెచ్చుకుంటున్నారు, నెలకు సరిపోయి. అన్నంతో పని లేదు, ఈ మందులు సరిపోయి. కారణము ఆరోగ్యం. అయితే ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, మీరు రండి, కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకున్నట్లుగా నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. రా. ఎందుకు రావాలి? నీకు ఆరోగ్యం ఇస్తాను తల్లి, నీకు మంచి ఆరోగ్యాన్ని నేను ఇస్తాను. బలముగా నువ్వు ఉంటావు, బలపరచబడతావు, నువ్వు బాగుపడతావు. ఆరోగ్యమే మహా భాగ్యం కదా. ఆరోగ్యం ఉంటేనే కదా వ్యాపారం చేసేది, ఆరోగ్యం ఉంటేనే కదా రోజంతా పని చేసేది, ఆరోగ్యం ఉంటేనే కదా వారం అంతా నువ్వు చదవగలిగేది, ఆరోగ్యం ఉంటేనే కదా కష్టపడి ఉద్యోగం చేసేది. ఆరోగ్యం లేకపోతే ఏముందండి? ఇప్పుడు అమ్మాయి సాక్ష్యం చెప్పింది, కష్టపడేవాడు మూలన పడిపోయాడు. ఇప్పుడు ఎలా ఇల్లు, వాళ్ళకు ఫీజు కట్టవలసిన డబ్బులు హాస్పిటల్ పాలైపోయాయి. ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇప్పుడు రేపు ఈ మార్చి నెలలో వాళ్ళకి ఎగ్జామ్ ఉన్నాయి, ఫీజు కడితేనే హాల్ టికెట్ ఇస్తారు. ఏమ్మా అవునా కాదా? లేకపోతే పోనీల పాపం కాలు దెబ్బ తగిలింది కాబట్టి మేము అడ్జస్ట్ చేసుకుంటామంటారా? వాళ్ళకి అవన్నీ అవసరం లేదు. హాల్ టికెట్ ఇవ్వాలంటే నువ్వు ఫీజు మొత్తం ప్లే చేయాలి, చేస్తేనే హాల్ టికెట్ ఇస్తారు. ఇప్పుడు పరిస్థితి ఏంది? ఆరోగ్యం. ఈ ఆరోగ్యము ప్రభు ఇస్తాను అంటున్నాను, నేను ఇస్తాను.
నేను ఇస్తాను. ఆయన గాయాల్లో ఏముంది? స్వస్థత. స్వస్థపరిచి యెహోవాను నేనే. ఒకటి ఆరోగ్యం అయితే, నెంబర్ 2 రెండోది ఆయన రెక్కల కింద ఉన్న రెండో భాగాన్ని మీకు చూపిస్తాను. సామెతల గ్రంథమా? సామెతలకు రూతు గ్రంథం చదవండి. 2వ అధ్యాయం 12వ వచనం. 2వ అధ్యాయం 12వ వచనం. రూతు గ్రంథం 2:12. మళ్ళీ మొదటి నుంచి చదువు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. యెహోవా రెక్కల కింద సురక్షితంగా నువ్వు ఉన్నట్లు. నువ్వెక్కడికి వచ్చావు తల్లి రూతు? బోయాజు అంటున్నాడు, నువ్వు వచ్చింది ఎక్కడికో తెలుసా? యెహోవా రెక్కల నీడకొచ్చావు నువ్వు. యెహోవా రెక్కల నీడ ఏమిస్తుందో తెలుసా? సురక్షత ఇస్తుంది, క్షేమం ఇస్తుంది, భద్రతనిస్తుంది, కాపుదలిస్తుంది. నీ ఇంటి చుట్టూ ఇందాక చెప్పినట్టుగా ఏ తెగులు రాకుండా కాపాడుతుంది. ఒకప్పుడు ఏమో సురక్షత లేదేమో, ఒకప్పుడు ఈ ఋతుకు క్షేమము లేదేమో, ఒకప్పుడు ఈ ఋతుకు భద్రత లేదేమో. అయితే మోయాబు దేశాన్ని వదిలిపెట్టి తన అత్తను వెంబడించినటువంటి ఋతుకు వచ్చిన ఒక ప్రతిఫలం ఏమిటంటే యెహోవా రెక్కల నీడకు వచ్చింది. హల్లెలూయా. ఏం మారటానికి కారణం చెప్పండి? ఋతు మారటానికి ఒక్క మాటలో చెప్పండి. అసలు ఋతు వార్పలాగా వెళ్ళిపోవచ్చు కదా. ఓ నయోమి ఏమంది? అమ్మా మీరు యవనస్తులు, నా 2 కొడుకులను పోగొట్టుకున్నాను, మీకంటూ చాలా భవిష్యత్తు ఫ్యూచర్ ఉంది కాబట్టి మీరు దయచేసి వెనక్కి వెళ్ళండి, మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళండి, వేరే సంబంధం చూసుకొని పెళ్లి చేసుకోండి అని చెప్పినప్పుడు వార్ప దాన్ని వెంటనే ఆస్వాదించి అత్తను ముద్దు పెట్టుకొని వార్ప వెళ్ళిపోయిన చిన్న కోళ్ళు. రూతు ఎందుకు వెళ్ళలేదు? రూతు ఎందుకని అత్త వెంబడి పడింది? రూతు ఎందుకని మోయాబు దేశం అంటే నీకు తెలుసా? అక్రమం కలిగిన దేశం, అక్రమ సంతానికి పుట్టినటువంటి దేశం. విగ్రహారాధన కొంపలు, భయంకరమైన వేషధారణ, ఎంత పాపం కావాలంటే అంత దూరుకోవచ్చాడు. అలాంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి నయోమి వెంబడి రావడానికి కారణం ఏంటి? అత్త ఏమైతో అని. ఇంకా చెప్పండి. పర్వాలే చెప్పండి. ఎవరు నయోమి వెంబడి రూతు వెంబడించింది? నయోమి వెంబడి ఎందుకు వచ్చింది? మోయాబు దేశాన్ని వదిలిపెట్టి బెత్లెహేముకి ఎందుకు వచ్చింది? అత్త ఏమైపోద్దో అని ఒకటి మంచి పాయింట్. ఇంకా నాకెందుకండి ఏమైపోతే? అసలోడే లేడు, అవునా కాదు? ఆలోచించాలిగా. అసలోడే లేడు, ప్రేమించే భర్తే లేడు, ఇప్పుడు వంటి ఇష్టము అన్న భర్త లేడు. అత్తమ్మడి పోయి నేనేం చేయాలి? మరి ఎందుకు వచ్చింది? మోయాబు దేశాన్ని వదిలి బెత్లెహేముకి ఎందుకు వచ్చింది? నయోమిలో దేవుని ప్రేమను ఆమె చూసింది. అవును, నయోమిలో దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క గుణలక్షణాలు నయోమి అత్తలో కనిపించాయి. 10 సంవత్సరాలు కాపురం చేసింది తెలుసా భర్తతో రూతు. 10 సంవత్సరాల తర్వాత భర్తను పోగొట్టుకున్నప్పుడు, అత్తతో మెలుగుతూ ఉన్నప్పుడు, అత్తతో మాట్లాడుతున్నప్పుడు ఆమె ప్రార్థన జీవితము, ఆమె వైఖరి, ఆమె యొక్క ప్రవర్తన ఏమైనా మార్చేసింది. ఆ దేవుడు ఎంత గొప్పవాడో నయోమిని చూసి నేర్చుకుంది. అందుకే ఆ రోజు వార్పాలాగా నయోమిని వదిలిపెట్టి రూతు వెళ్ళలేకపోయింది. ఏంటో తెలుసా? దేవుని ప్రేమను రుచి చూసిందంటే. ఇప్పుడు సరాసరి అక్కడికి వస్తే ఏముందండి నయోమి దగ్గర? ఏమైనా స్థలం ఉందా? పొలం ఉందా? ఎవరో ఏమంటారు దీన్ని, పరిగె ఏరుకొని బతకాలి, కూలి పని చేసుకొని బతకాలి. ఎందుకు రావాలి రూతు? అందుకే బతినాడు చెప్పింది, వెళ్ళండి అమ్మా, నా దగ్గర ఏమి లేదు, రిక్తురాలునమ్మా అంటే ఏమి లేదమ్మా నా కాడ. ఆస్తి కోసం రూతు రాలా. ఏమండి, సంపద ఉందని రూతు రాలా. పొలమో స్థలమో దక్కుతుందని రూతు రాలా. బెత్లెహేములో రొట్టెలు ఇల్లు కలిగినటువంటి నయోమికి ఏమీ లేదండి. వచ్చింది ఎక్కడికో తెలుసా? యెహోవా రెక్కల నీడకొచ్చింది. హల్లెలూయా. అందుకే ఆ మహాతల్లి పేరు క్రీస్తు వంశవాల్లో రాయబడింది. ఎక్కడ క్రీస్తు వంశవాళ్ళు ఆ పేరుందండి. రూతు పేరు, ఒక మోయాబీరాలైన రూతు పేరు
క్రీస్తు వంశవాల్లో చేర్చబడిందంటే ఆమె ప్రవర్తన ఎంత అద్భుతంగా మార్చుకుందో ఆలోచించండి. అమ్మా పోయేది అన్నాడు, ఋతు వచ్చింది ఎక్కడికో తెలుసా? యెహోవా రెక్కల కిందకు వచ్చావు. యెహోవా రెక్కలు ఏం చేస్తాయి తెలుసా? సురక్షితంగా నిన్ను ఏ దుష్టుడు నీ మీదకి రావటానికి వీలు ఉండదు, అట్లా కాపాడు. కనుక ప్రభు రెక్కల నీడలో మనం ఉండాలి. మొదటిగా ఆయన రెక్కల నీడలో ఉంటే ఆరోగ్యం ఉంటుంది, సురక్షత ఉంటుంది. ఆయన రెక్కల మీద మనల్ని మోసుకొని వెళ్తాడండి ఎంత దూరమైనా. ఇశ్రాయేలు ప్రజలను ఆయన రెక్కల మీద మోసుకొని వచ్చినట్టు బైబిల్లో ఉంది. రెండో మాట ప్రభు రెక్కల నీడలో మనం ఉండాలి. అయితే ఈ రెండో నీడ ఏమిటో తెలుసా? ప్రభు చేతి నీడలో మనం ఉండాలి. ఆయన చేతిలో ఉండాలి. ఆయన చేతిలో ఉండాలి. 49వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం. 49 2వ వచనం. నా నోరు చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ దాచిపెట్టాడు? మొదటిగా ప్రభు నీడలో మనం ఉండాలి. దేవుని నీడలో ఉండాలంటే ప్రభు రెక్కల కిందకు నువ్వు రావాలి. అక్కడ ఏముంటుంది? క్షేమం ఉంటుంది, భద్రత ఉంటుంది, సురక్షత ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. నెంబర్ 2, ఆయన చేతి నీడలో ఉంటే. ఆ రోజు ఏమన్నాడు? ఎవరు? నెబుకద్నెజరు ఏమన్నాడు? చెదకును మెక్సికును అభిజ్ఞను నా చేతిలోంచి ఎవడు ఇడిపిస్తాడు నిన్ను అండి. అసలు ఆయన చేతిలో వాళ్ళు ఉన్నారన్న సంగతి నెబుకద్నెజరుకు తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అసలు ఆయన చేతిలో ఉన్న సంగతి తెలియదు. ఇంకా మీకు ఒక మాట చూపించానా? 49వ అధ్యాయము యెషయా గ్రంథమే 14వ వచనం చదవండి, ఎంత బాగుంటాయో. మీకు అందరికి తెలిసిన భాగం ఇది. అయితే విడిచిపెట్టి ఉన్నాడు. ఇలా కొంతమంది అనుకుంటున్నారు ప్రభు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడని. ఇప్పుడు 15వ వచనం. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మరుచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడు, నా అరచేతులలో నిన్ను చెప్పుకున్నాను. హల్లెలూయా. కొట్టండి, ఎక్కడ చెప్పుకున్నా అండి? ఆయన అరచేతులో నిన్ను పెట్టుకున్నాడు. ఎప్పుడు మనం చూసుకునేది ఏదైనా ఉందంటే మన ముఖాన్ని చూసుకోవాలంటే అద్దం ముందుకు వెళ్ళాలి. మన ఈపును అసలు చూసుకోలేమో. కాళ్ళు చూడాలంటే కిందకు వంగాలి, ఎప్పుడు మనకు కనిపించేది ఏదైనా ఉంది ఎప్పుడు మనం చూసుకోవాలని ఏదైనా ఉంది అంటే అది చేతులే. ఎప్పుడు మన కళ్ళ ఎదురుగా కనిపించేది ఒక చేతులేనండి. దీన్ని ఎప్పుడు చూసుకుంటానే ఉంటాం, మనకు ఎప్పుడు కనిపిస్తానే ఉంటాయి. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ప్రభు చేతిలో ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు చేతిలో ఉన్నావండి నువ్వు. ఆయన చేతిలో నిన్ను చెప్పుకున్నావు. ఆయన చేతిలో నిన్ను దాచిపెట్టాడు. ఆయన చేతిలో నిన్ను భద్రపరిచాడు. ఇంకెవడు నిన్ను అపహరింపలేడు. నా చేతిలో నుంచి ఎవడు విడిపిస్తానన్న నెబుకద్నెజరుకు అర్థమైంది. దేవుని చేతి నీడలో వీళ్ళు ఉన్నారు, అందుకే కాలిపోలేదు. ఆ రోజు కుష్ఠరోగి ఒకటి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని చెప్పి ఆయన దగ్గర మోకాళ్ళు ఉంచినప్పుడు అక్కడ రాయబడిన మాట మీకు తెలుసో తెలియదో, ఆయన చెయ్యి చాచి వాడిని ముట్టి ఆయన చేతితో పట్టుకున్నాడు కుష్ఠరోగి. ఎన్నో అధ్యాయం మత్తయి సువార్త 8:3. మత్తయి సువార్త 8:3. అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే. చూసావా, ఆయన చెయ్యి నాకు ఇష్టమే నాయన, నువ్వు బాగుపడాలనే రా నేను వచ్చింది లేరా. పట్టుకున్నాడండి కుష్ఠరోగిని. అందరు దూరంగా పారిపోతుంటే యేసు పట్టుకున్నాడు. పేతురు ఇంటికి యేసు ప్రభు వెళ్ళాల్సి వచ్చినప్పుడు పేతురు అత్తగట జ్వరముతో పడిపోయింది. పాపం ఎంత జ్వరం అంటే 105 జ్వరం. బహుశా చచ్చిపోయే స్థితి. వెళ్ళి ఆయన చెయ్యి ఏం చేశాడు? అలా పట్టుకున్నాడు ఆమెను, అంతే.
జ్వరము ఆమెను విడిచెను. వెంటనే లేచి ఆమె ఏం చేస్తుంది? పరిచర్య చేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దెయ్యము భూతము అని భయపడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువుని చూసి ఆయన అంటాడు, నేనే మీ ప్రభువుని, మీరు భయపడొద్దు అని. సముద్రం మీద యేసు నడవటం చూసిన పేతురు అంటాడు, అయ్యా నేను నడవచ్చా? రా, నడిచిరా. నీళ్ళ మీద ఒక మనిషి నడవటం పేతురే, ఎవరు నడవల. పేతురు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు పక్కన ఉన్న గాలిని చూసి పేతురు భయపడి మునిగిపోతూ ఉన్నప్పుడు ప్రభువా రక్షించు, ప్రభువా రక్షించు అంటే ఆయన చెయ్యలా ఏం చేశాడు? ఇచ్చాడా లేదా? పట్టుకున్నాడండి. నేను చదువు, నా మాటలు కూడా బాగుంటాయి. 14:31 మత్తయి సువార్త. వెంటనే యేసు చెయ్యి చాపి ఎవరిని? పేతుర్నండి. ఇంకెందుకు మునిగిపోతావు నువ్వు? సమస్యల్లో మునిగిపోతున్న వాళ్ళు, అనారోగ్యంతో కృంగిపోతున్న వారు, కుటుంబ సమస్యలకు తాళలేక చచ్చిపోతున్న వారు, ఏం చేయాలో అర్థం కాక నష్టపోతున్న వారు, నా యేసయ్య నిన్ను పట్టుకున్నాడన్న సంగతి తెలుసుకుంటే బాగుంటుంది. ఆ రోజు సముద్రంలో పేతురు మునిగిపోతూ ఉన్నప్పుడు పేతురు ప్రభువా రక్షించు చెయ్యాలా ఇచ్చేసి పైకి లేచి. ఒక చిన్న పిల్ల చచ్చిపోయినప్పుడు ఆ శతాధిపతి వచ్చి అయ్యా నా కూతుర్ని బతికించు అన్నప్పుడు ఆ ఇంటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన చేసిన పని ఏమిటో తెలుసా? చిన్నదానా లే అని చెయ్యండి ఇచ్చారు. తెలుసా మీకు? మత్తయి సువార్త 9:25. 9:25. ఆయనకు నొక్కి ప్రభువా అడిగను. అందుకు ఆయన 9వ అధ్యాయం అమ్మా, 9వ అధ్యాయం 25వ వచనం. పంపివేసి వెళ్ళి పట్టుకున్నాడా? చచ్చిపోయింది లేచిందండి. ఆయన చేతి యొక్క స్పర్శ అద్భుతం. అందుకే ఆయన చేతి నీడలోకి రండి, ఆయన చేతి నీడలో ఉండండి, మీరు బాగుపడతారు, మీరు ఆశీర్వదింపబడతారు. కుష్ఠరోగిని ముట్టుకుంటే బాగుపడ్డాడు. చచ్చిపోయిన అమ్మాయిని చేయి పట్టుకుంటే పైకి లేదు. పేతురు అత్తను పట్టుకుంటే జ్వరం తగ్గిపోయాడు. మునిగిపోతున్నటువంటి పేతుడిని పైకి లేపాడు ఆయన హస్తం. అందుకే ఏ పాట ఈ మధ్య ఒక పాట బాగా ట్రోల్ చేస్తుంది. ఏ పాట? నీ హస్తపు నీడలో పాడండి. కాదా? వస్తుంది పాట. బాగుంటుంది ఆ పాట. నీ హస్తపు నీడలో పరిగెత్తగా. తర్వాత ఏంది? చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెయ్యి అందుకే 59వ అధ్యాయం యెషయా గ్రంథం, నీ కొడుకుని పట్టుకున్నాం. 59వ అధ్యాయం అది కదిలిస్తారు మా బాగా. తీరా వీడియో తీనుది పెద్ద మగోడు వచ్చాడమ్మా వీడియో తీశాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం అంటాడు, చదవండి ఆ మాటలు. 59 మొదటి వచనం. రక్షింప నేరక ఉడినట్లు కొరచయిందా? నా చెయ్యి ఏమైనా కొరచగా ఉందా? నా చెయ్యి ఏమైనా పొట్టిగా ఉందా? రక్షింపలేనా? నా చెయ్యితో నేను రక్షించలేనా మిమ్మల్ని? నేను మిమ్మల్ని కాపాడలేనా? నేను మిమ్మల్ని ఆదుకోలేనా? నేను మిమ్మల్ని పైకి లేపనా? దాని అర్థాలు అయ్యే. అలా చదువమ్మా. ఉండునట్లు కాలేదా? కాలే. 50వ అధ్యాయం 2వ వచనం యెషయా గ్రంథం. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. నా చెయ్యి విమోచింపలేనంత కూర్చయిందా? దేవుడు అడుగుతున్నాడు, నేను విడిపించలేనా మిమ్మల్ని? నేను మిమ్మల్ని విమోచించలేనా? నేను మిమ్మల్ని ఆదుకోలేనా? విడిపించలేనా? ఆశీర్వదించనా? నా చేయమైనా కూర్చగా ఉందా? పేతురునే నీళ్ళల్లో మునిగిపోయిన పైకి లేపాడు. చచ్చిపోయిన అమ్మాయిని
చేయి పట్టుకొని బ్రతికింది, చేతురాత్త జ్వరము విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఒక కుష్ఠరోగి బాగుపడ్డాడు. ఆ రోజు మోషే దగ్గరికి వచ్చి మాకు మాంసం ఎవరు పెడతారు అని ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టుకున్నారు. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో. నేనేమన్నా మిమ్మల్ని కన్నానా? ఎవరు? మోషే మాట్లాడారు. నేనేమన్నా మిమ్మల్ని కన్నానంటరా? నా మీద పడి ఏడుస్తారు. అసలు నేను చచ్చిపోతాను ప్రభు. మోషే అంటాను, నేను చచ్చిపోతాను ప్రభు. అది గోవాలు చచ్చిపోలేదు. మాంసం అడుగుతున్నా, నేను ఎక్కడ తెచ్చి పెట్టాను? ఏమన్నా 10 మంది పెట్టడానికి? ఏమండి, ఏమన్నా 10 మంది ఆ సముద్రానికి వెళ్ళి 10 చేపలు తీసుకొచ్చి వండుకో తినమని చెప్పడానికి? ఏమన్నా ఒక 100 మంది ఒక 10 పొట్టేళ్ళు తీసుకొచ్చి కోసుకొని తినని రా చెప్పడానికి? ఇంతమందికి నేను ఎక్కడ మాంసం పెట్టే? దేవుడు అంటాడు, నువ్వే పెట్టాలా. ఎవరు? నువ్వే పెట్టాలా. ఒక రోజు కాదు, 10 రోజులు కాదు, 15 రోజులు కాదు, 20 రోజులు కాదు, 25 రోజులు కాదు, 30 రోజులు మాంసం పెడదాం మోసే. అయ్యా మాట ఇయ్యొద్దు, మాట ఇయ్యొద్దు. ఎవరు? మోసే. మాట ఇయ్యొద్దు, వీళ్ళు మామూలుగా తినరు. ఇశ్రాయేలు ప్రజలు మామూలుగా తినరు. ఎందుకంటే వాళ్ళ గురించి తెలుసు మోసే. వీళ్ళు ఉడకముందే తింటారు, పచ్చిదే తినే రకాలు వీళ్ళు. కొంతమంది ఉడకబెట్టుకొని ఉడకని తింటారు. వండుకున్నదాకా కూడా వీళ్ళ దగ్గర ఓపిక లేదు. నువ్వు మాట ఇయ్యొద్దు, నువ్వు మాట ఇయ్యొద్దు అంటే ఏమన్నారు చూడండి. సంఖ్యాకాండం 11:23 దేవుడు అన్న మాట కనండి ఒకసారి. సంఖ్యాకాండం 11:23. అందుకు యెహోవా మోషేతో ఎలా అనను అంటే, నా చెయ్యి బలం ఏమైనా తగ్గిందా? చాలే. అర్థమైందా మీకు? ఇప్పుడు చెప్పండి, దేవుని నీడకి ఎందుకు రావాలి? ఆయన చేతి నీడలో ఎందుకు ఉండాలి? ఆయన ఏమన్నా తక్కువైన వాడా? చేయలేని వాడా? చేతగాని వాడా? అసమర్థుడా? అనే కాదండి. ఇప్పుడు అంటున్నాడు మోషే, నెల రోజులు పెడతాం. కుదరదయ్యా, నా మార్చిందయ్యా. కొంతమంది, కొన్ని లక్షల మంది అయ్యా, ఎన్ని చేపలు కావాలి సముద్రంలో? ఎన్ని పొట్టేళ్ళు కావాలి? ఎన్ని మేకలు కావాలి? ఎంత మాంసంగా టన్నులు టన్నులు కావాలి అంటే ఆయన అంటాడు, నా బాహుబలం తగ్గిందా? నా శక్తి ఏమైనా తగ్గిపోయిందా? శక్తి అంటే ఇప్పుడు నేను ఉన్నాను, 50 సంవత్సరాలు వచ్చినాయి, నా బలం తగ్గినట్టే కదా. ఇప్పుడు నా కొడుకులు ఉన్నారు, వాళ్ళు బలవంతులు. అంటే మనము వయసు పడే కొద్ది మన బలం ఏమవుతుంది? తగ్గిపోతుంది. ప్రభు అదే అడుగుతున్నాడు. ఎర్ర సముద్రం చీల్చినప్పుడు బలము ఉంది, ఇప్పుడు తగ్గింది అనుకుంటున్నావా అండి? నా బాహుబలం ఏమైనా తక్కువైందా? ఆయన చేతి నీడలో ఉంటే నువ్వు బాగుంటావు. ఆయన చేయి విడిచిపెట్టాడా నిన్ను? చేయి విడిచిపెట్టాడా? బతకలేవన్న విషయం మర్చిపోదా. ఆయన చేతి నీడ లేకుండా నేను ఉండగలనంటావా? యేసు ప్రభు శిలువలో పలికిన ఒక మాట చెప్పండి. 7 మాటల్లో ఒక మాట చెప్పండి. అది చెప్పండి అంటే నేను తీయకూడదు. ఏమన్నాడు యేసు ప్రభు శిలువలో పలికిన ఒక మాట ఏంటి? నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? దేవుడు చెయ్యి విడిచిపెడితే ఎంత బాధగా ఉంటుందో తెలుసా మీకు? దేవుడు తోడు లేకపోతే ఎంత పరిస్థితి తారుమారవుతుందో తెలుసా మీకు? దేవుడు తోడై ఉండాలి. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు ఎంత వేదన అనుభవించాడో శిలువలో యేసు ప్రభు. తండ్రి ఒక క్షణం చేయి వదిలేశాడు. కుమారుడిని వదిలిపెట్టాడండి. ఒక క్షణం తల్లడిల్లిపోయాడండి. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడనాడావు? నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు? ఆయన చేతిలో ఉన్నంత కాలము నీవు క్షేమంగానే ఉంటావు. 3వ మాట ముగింపులకు మనం చూస్తాం. యెహోవా నీ కుడి ప్రక్కన నీడగా ఎలా ఉంటాడు? ఇదే వాగ్దానం. ఈ మార్చి నెలలో మనకు కావలసింది నీడే. ఏంటి? ఏమండి, ఈ మార్చి నెల మొదలుకొని మే నెల, జూన్ నెల వరకు ఏం కావాలి మనందరికీ? చల్లదనం కావాలి. నీ చల్లని నీడలు, నీ చక్కని సేవలు, నా బ్రతుకు సాగనిమ్మయ్యా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయ్యా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయ్యా. నీ చల్లని నీడలు, నీ చక్కని సేవలు. 121 కీర్తన 5వ వచనం. 121:5.
ఆ, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన నీడగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈ 3 నెలలు, మే నెల, జూన్ దాకా ఆయన చల్లని నీడ మీ మీద, మీ బిడ్డల మీద, మీ కుటుంబం మీద ఉండును గాక. మన దేవుని బిడ్డలారా, ఇది ఆఖరి దాకా 8వ వచనం దాకా చదువుకుంటే, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అనే మాటలు మనకు కనిపిస్తాయి. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు ఎలా ఉంటాడు? నీడ. నీ కుడి ప్రక్కన 1000 మంది కూలీలను అపాయం నీ యొద్దకు రాదు. చేపలు పట్టాలని రాత్రంతా ప్రయాసపడినటువంటి పేతురు, యెహోను వీళ్ళందరికీ యేసు ప్రభు చెప్పింది, చేపలు పడాలంటే ఎక్కడ వేయాలి? కుడి ప్రక్కన వల. అక్కడ కుడి ప్రక్కన వల వేయాలి. ఆయన కుడివైపునే ఉంటాడు. ఆ రోజు జకరయ్య ప్రార్థన చేస్తూ ఉంటే, జకరయ్య కుడివైపున, ధూపవేదిక కుడివైపున నిలబడి దేవదూత, జకరయ్య నీ ప్రార్థన వినబడింది. కుడివైపు దేవుడు ఎప్పుడు కుడివైపునే ఉంటాడు. ఆ రోజు రాజుగా నిలబడ్డప్పుడు ఒక పక్క మేకలు, మరొక పక్క గొర్రెలు ఉన్నప్పుడు ఆయన కుడివైపున ఏంటో తెలుసా? గొర్రెలు. కుడివైపున వాటిని, గొర్రెలను చూసి ఆయన చెప్పింది, రండి వచ్చి నా రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుడివైపు కుడివైపు యేసు తన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారట ఒక కుర్రవాడు, ఒక పిల్లవాడు ఇనుము దగ్గరికి వెళ్ళి అడిగాడట, ఏమని? నువ్వేనట్టుగా లోకంలో అందరికంటే బలవంతుడివి అని. ఎవరు? ఒక పిల్లవాడు వెళ్ళి, ఒక 10 సంవత్సరాల పిల్లవాడు వెళ్ళి ఆ లోకంలో ఇనుము దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, నువ్వేనంటగా బలవంతుడివి అని. లేదు లేదు, నన్ను కరిగించేసింది ఏంటి? నన్ను కరిగించేది ఉంది. అదేమిటి తెలుసా? అగ్ని నన్ను కరిగించేసింది అన్నాడు. ఓహో, అయితే నీకంటే బలవంతుడు అగ్ని అనమాట. అక్కడికి వెళ్ళి నువ్వేనంటగా బలవంతుడు అని అగ్నితో అన్నాడు. అప్పుడు అగ్ని అంది, నేనేం బలవంతుడు ఏం కాదు, నన్ను ఆరిపేసేది ఒకటి ఉంది, నీళ్లు, నన్ను ఆరిపేస్తాయి అన్నాడు. ఓహో, నీకంటే బలవంతుడు నీళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగిందంట, నువ్వేనంటగా బలవంతుడు అని. లేదు లేదు, మనుషులు నన్ను తాగేస్తారు, నాకంటే బలవంతులు మనుషులు అని అన్నాడు. ఇప్పుడు మనిషి దగ్గరికి వచ్చి అన్నాడంట, నువ్వేనంటగా బలవంతుడివి అని. లేదు లేదు, మరణం నన్ను మింగేస్తుంది, నాకంటే బలవంతుడు మరణము అన్నాడట. ఇప్పుడు మరణం దగ్గరికి వెళ్ళి అడిగిందట, నువ్వేనంటగా బలం. నిజమే, రాజులేమి, గొప్ప గొప్ప వారేమి, సామంతులేమి, సామాన్యులేమి, మహా చక్రవర్తులతో సహా మింగగలిగిన కానీ ఈ మరణాన్ని జయించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఏది? ఈ మరణాన్ని ములును కూడా విరిచిన వాడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు ఒకడు ఉన్నాడు. ఎవరైనా ఆయనే ప్రభు అయినా యేసు, ఆయనే బలవంతుడు. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి. మరణాన్ని కూడా మింగగలిగిన వాడు, మరణాన్ని కూడా ఎరవగలిగిన వాడు ప్రభు అయిన క్రీస్తు. బలవంతుడైన దేవుడు మనకుంటే భయమేలా? 3 మాటలు మీతో పంచుకున్నాను. ఒకటి, ప్రభు రెక్కల నీడన మనకు క్షేమం ఉంది, సురక్షత ఉంది, భద్రత ఉంది. 2, ప్రభు చేతి నీడలో మనల్ని చెక్కుకున్నాడు, భయపడాల్సిన పని లేదు. 3వదిగా, యెహోవా మన కుడి ప్రక్కన నీడగా ఉన్నాడు. ఎంత దూరం వెళ్ళినా ఆయన నీతో నీడగా ఉంటాడు. దేవుడి మాటలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి మహోన్నతుడా, ఈ వాక్యం మా జీవితాలకు, మా కుటుంబాలకు, మా బిడ్డలకు, మా సంఘానికి ఆశీర్వాదకరంగా మార్చమని, నీ నీడలో మమ్మల్ని బ్రతకనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.